సార్ నాడు అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ఆగిపోవడానికి కారణం ఏంటి సార్? ఇక రైతుల పట్ల వీళ్ళకి ఏం లేదు కదా, రైతులకు బాగు చేయాలా, తెలంగాణ బాగు చేయాలని లేదు కదా. తెలంగాణ తెచ్చిన వాళ్ళు అయితే అది ఉంటుంది. సో ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళు కాదు, తెలంగాణ వద్దన్నోళ్ళకు తెలంగాణ బాగుపడాలని ఎట్లుంటుంది, తెలంగాణ నాశనం కావాలని ఉంటుంది. ఇట్లా అత్యాచారాలు, దోపిడీలు, మానభంగాలు, క్రైమ్ రేట్ పెంచడము, కరెంట్ లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, చేనులు ఎండిపోవడము, రైతు బాగుపడకుండా దివాలా తీయడము, అట్లా ఉంటుంది వాళ్ళకి. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఏమిటంటే ఇంకా బాగుపడాలి ఉంటుంది. వద్దన్నోళ్ళకి ఏముంటుంది, మళ్ళీ తెలంగాణనే ఆంధ్రప్రదేశ్ బాగుండే అంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి. రైతుల పక్షాన మీ కార్యాచరణ ఏంటి సార్? రైతే మాకు ప్రధానం, రైతులు బతుకుతారు, మేము బతుకుతాం. రైతుల పక్షాన ఖచ్చితంగా మేము కొట్లాడతాం. రేపు వచ్చే ప్రభుత్వం మాది, జరిగిన నష్టాన్ని మేము పూర్తి చేసుకుంటాం. సార్ ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి కూడా ఇక్కడ మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే ఇక రైతులకు ఏం డబ్బులు లేవు, చూడు వాళ్ళకు గాంధీ విగ్రహం గురించి డబ్బులు ఉన్నాయి. మూసి ప్రచారం అంటారు, ఏది లేదు, ప్రచారాలు పిచ్చాలు ఏం లేదు. వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకోవడానికి పిచ్చి పిచ్చి స్కీములు తీసుకొచ్చి పేదలను రోడ్ల మీద చేయాలని ప్లాన్ ఉంది. మొట్టమొదటి రాష్ట్రంలో పేదవాళ్ళని మా మహబూబ్నగర్లో వికలాంగుల ఇళ్ళను కూడా కొట్టేసింది. ఇక్కడ పేదవాళ్ళ ఇళ్ళు కూడా కొట్టేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ స్కీమ్ అనేది అంతా అర్థమవుతుంది. పేదలు కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ జేబులు నిండాలి, కాంట్రాక్టర్లు బతకాలి, వాళ్ళు బతకాలి, రాష్ట్రం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నాడు అంటూ పదే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి అర్థం ఉందా? ఏవాడు రైతు బంధు ఇస్తా అంటే అడ్డపడ్డా, 4,000 పెన్షన్ ఇస్తా మహిళల కంటే ఆసరా పెన్షన్ అంటే అడ్డుపడ్డా, ప్రతి మహిళకు 2,500 ఇస్తా అంటే అడ్డుపడ్డా, విద్యార్థుల స్కూటీలు ఇస్తా అంటే అడ్డుపడ్డా, కరెంట్ ఇస్తా అంటే అడ్డుపడ్డా, ఏడబడ్డా అడ్డుపడ్డా, అవన్నీ బీసీ సప్లాన్ ఇస్తా అంటే అడ్డుపడ్డా, బడ్జెట్లో బీసీలకు ఇస్తారని అడ్డుపడ్డా, 42% రిజర్వేషన్ అడ్డుపడ్డా, ఏడు అడ్డుపడ్డా, అంతా ఉట్టిదే.